ఒక్కడిని చేసి ఇన్ని రాజకీయాల ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత జగన్కు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ కుట్ర గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. జగన్ను ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నప్పటికీ వీరికి గెలుస్తామనే నమ్మకం లేదు. అందుకే వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టి జగన్ చెల్లెలను బయటకు తీసుకురావడంలో వీరు విజయవంతమయ్యారు. ఇక్కడి నుంచే అసలు గేమ్ మొదలవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవు. ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ కుట్రకు తెరలేపారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే వారికి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 3 కోట్ల చొప్పున చంద్రబాబు సమకూర్చేటట్లు ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయడం ముమ్మాటికి నిజమనే ఆ పార్టీ నాయకులు చెప్పడం విశేషం. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలతో ఆ దిశగా చర్చలు కూడా నడిపారట. ఇదిలా ఉంటే వైసీపీలో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలను కాంగ్రెస్లోకి తీసుకువచ్చేలా చంద్రబాబు మంత్రాంగం నడుపుతున్నారట. వైసీపీ అసంతృప్తి నాయకులతో కర్నూలు జిల్లాలో సమావేశాలు జరుగుతున్నాయి. కనీసం 5,000 అధికార పార్టీ ఓటర్లను చీల్చగలిగే నాయకుల కొరకు ఒక ప్రత్యేక టీంలను పెట్టినట్టు సమాచారం. ఆఖరికి ప్రత్యర్థులతో షర్మిల చేతులు కలపడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. వైఎస్ కుటుంబంలో జరిగిన ప్రతి విషయాన్ని ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చిందే షర్మిల. అసలు షర్మిల బయటకు వస్తుందని గాని, సొంతంగా పార్టీ పెట్టుకుంటుందని గాని, అన్న మీదనే విమర్శలు చేస్తుందని కానీ ఎవ్వరూ ఊహించలేదు. పదవి కోసం అన్న మీదనే ఇంతటి కాతుకానికి ఆమె ఎలా ఒడిగట్టారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జగన్ మంచి పనులు చేయకపోతే ప్రజలే ఆయన్ను ఓడిస్తారు. కానీ కుట్ర పన్ని మరీ ఆయనను ఓడించడానికి ఇంతమంది ఏకమవుతున్నప్పుడే అర్థమవుతుంది జగన్ ప్రజల్లో ఎంత బలంగా ఉన్నారో అనేది. జగన్ని ఎన్నికల్లో ఒంటరివాడిని చేసి ఓడించాలని ఇటువంటి ఎన్నో వ్యూహాలకు కుట్ర పన్నుతున్న మోసురుపల్లి షర్మిలపై మెతక వైఖరి చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒక్కడిని ఎదుర్కొనలేక ఇన్ని కుట్రలు పన్నుతున్న ఈ రాక్షస మూక కుట్రలను ప్రజల్లోకి ఎంతో వేగంగా తీసుకుపోవాల్సిన బాధ్యత జగన్ను అభిమానించే ప్రతి ఒక్కరిపై ఉంది. రాబో రోజుల్లో మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం ఉంది. మరి వీటిని వైసీపీ శ్రేణులు ఎలా తిప్పికొడతారో చూడాలి.